వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 115 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ను చూస్తున్నామండి. నార్త్ ఫేసింగ్ చాలా లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్, చాలా అంటే చాలా బాగుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి మేడిపల్లి పర్వతాపూర్లో వస్తుందండి. మన వరంగల్ హైవేకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రోకి 7 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ ఈజీ యాక్సెసిబుల్, మంచి కనెక్టివిటీ ఉన్న హౌస్ అండి ఇది. ఇక్కడ పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ నేచర్కి చాలా దగ్గరలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హౌస్ ఉంది. చుట్టుపక్కల హౌసెస్ కూడా చూడండి. ఓకే, ఈ నార్త్ ఫేసింగ్ హౌస్కి ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ వస్తుందండి. అండ్ ఈ హౌస్ పక్కనే ఆల్రెడీ బోర్ కూడా వేస్తారు. ఇది కూడా 115 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ ఈ లేఅవుట్ మొత్తం 115 గజాలే ఉందండి. ఈ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు రీసెంట్గా. ఈ హౌస్ పక్కన ఇంకో హౌస్ కూడా వస్తుంది. అండ్ ఈ హౌస్కి చాలా దగ్గరలో మంచి మంచి స్కూల్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్, నిహౌక్ కానీ అండ్ సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్, నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్, ఇలాంటివి చాలా దగ్గరలో ఉన్నాయి. సో స్కూల్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే జూనియర్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మన లొకాలిటీలో చెప్పాల్సిన అవసరమే లేదు. మంచి మంచి కాలేజెస్. ఓకే, అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అరోరా ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇలాంటి కాలేజెస్ అనేవి చాలా దగ్గరలో ఉంటాయి. ఓకే, ఒక మంచి లొకేషన్ అండి. అండ్ పీస్ఫుల్ విసినిటీ, చాలా బాగుంటుంది. ఇది కింద 1 BHK ఉంది, పైన 2 BHK ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఎక్సలెంట్ ప్లాన్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. నార్త్ ఫేసింగ్ది చాలా బాగుంది కూడా. ప్రతి దానికి సపరేట్గా ప్రతి రూమ్, హాలు, డైనింగ్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 29 ఉంటుంది. అండ్ డెప్త్ వచ్చేసి 36 ఉంటుంది. అందుకే ఈ హౌస్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంది. 115 స్క్వేర్ యార్డ్స్లో రోడ్ ఫేసింగ్ 29 ప్లాట్స్ అనేవి చాలా తక్కువ. ఓకే, అండ్ ఇలాంటి హౌస్ అండి. మన లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అండ్ చూడండి, గేట్ కూడా చాలా వైడ్గా ఉంది. ఒక పెద్ద కార్ కూడా ఈజీగా పడుతుంది. అండ్ గేట్ చూడండి, నార్మల్ గేట్ లాగా కాకుండా మనకి వుడెన్తో ఇచ్చారు. మన గేట్ డిజైన్ కూడా హౌస్ యొక్క ఎలివేషన్కి మ్యాచ్ అయ్యే లెవెల్లో చేశారు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది పార్కింగ్ ఏరియా చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది పార్కింగ్ ఏరియా. మనం ఒక పెద్ద కారు పెట్టినా కానీ అలాగే పక్కన బైక్స్ కూడా పెట్టుకునేంత స్పేస్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇది బోర్ పాయింట్. అండ్ ఇది వాటర్ సంప్. చూస్తే మనకి చాలా క్వాలిటీగా పేవ్మెంట్స్ యూజ్ చేశారు. చాలా స్ట్రాంగ్ అండ్ క్వాలిటీగా ఉంటాయి. అండ్ ఫ్రిక్షన్ చాలా బాగుంటుంది, గ్రిప్పింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ విడ్త్ చాలా బాగుంది. నార్మల్ డోర్స్ కన్నా చాలా వైడ్గా ఉంది ఇది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా రిజిడ్గా ఉంది డోర్. డిజైన్ చూడండి, ఎక్సలెంట్ డిజైన్. ఇది ఫ్లష్ షేడెడ్ డోర్ అయినా సరే చాలా బాగుంది. ఇది హాల్. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారండి. అండ్ అక్కడ మనకి టీవీ యూనిట్ ఉంది. అండ్ ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్, చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇలా వచ్చేస్తే మనకి హాల్లో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అది UPVC విత్ గ్రిల్స్ ఇచ్చారు. అండ్ ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా, పూజ గది అండ్ కిచెన్ కంబైన్డ్గా ఉంది, మల్టీపర్పస్ లాగా. ఇక్కడ చిన్నగా పూజ గది ఉందండి. కిచెన్ చూడండి, చాలా స్పేషియస్ వచ్చింది. ఇలా చూస్తుంటే ఎలా ఉందంటే అట్లీస్ట్ ఒక 135 నుంచి 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్కి ఏ విధంగా అయితే కిచెన్ వస్తుందో ఆ విధంగా ఉంది కిచెన్. చాలా స్పేషియస్గా అండ్ ఓపెన్ కిచెన్ టైప్ చూడండి. ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు. 2 ట్యాప్స్కి ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ కిచెన్ టైల్స్, వెంటిలేషన్ కోసం విండోస్, అండ్ అక్కడ ఎగ్జాస్ట్ హోల్ వస్తుంది. అండ్ స్టోరేజ్ కోసం సబ్చెలు చూస్తున్నారు కదా. కింద ఈ విట్రిఫైడ్ టైల్స్ వల్ల హౌస్కి లుక్ చాలా బాగా వచ్చిందండి, లగ్జరియస్ లుక్ వచ్చింది. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ వస్తుంది, డైనింగ్ టేబుల్ ప్రొవిజన్. అండ్ ఈ డోర్ నుంచి మనం బయటికి వెళ్తే యూటిలిటీ ఏరియాకి వెళ్తాం. ఓకే, ఇది కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్. ఇది బెడ్రూమ్. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ నీట్గా ఫాల్ సీలింగ్ ఉంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో అండ్ అటాచ్డ్ వాష్రూమ్. సో అటాచ్డ్ వాష్రూమ్కి WPC డోర్ ఇచ్చారండి. ఇది కంప్లీట్గా వెస్టర్న్ టైప్ వస్తుంది. చూడండి, ట్యాప్స్ కనెక్షన్, షవర్, గీజర్ పాయింట్ అండ్ 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ చేశారు. కింద యాంటిస్కి టైల్స్. సో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా
ఇవి స్టెప్స్ మొత్తం గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. అండ్ స్టెప్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. అలాగే మనకి స్టెప్స్ కింద కూడా ఒక యూటిలిటీ ఏరియా ఇచ్చారు, అలాగే వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఓకే, మనం పైకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చాలా స్పేషియస్ ఉంది సిట్అవుట్ ఏరియా. అండ్ 6 feet పైన ఉంది, అరౌండ్ 7 feet వరకు ఉంటుంది. అండ్ చూడండి, ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ లాగా యూజ్ చేశారు. చాలా బాగున్నాయి, గ్రిప్పింగ్ చాలా బాగుంది. అండ్ ఇది ఫాల్ సీలింగ్. మనకి ఎలివేషన్ గ్లాసెస్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్ డోర్ అండ్ టేక్ వుడ్ ఫ్రేమ్ విత్ డిజైన్తో ఇచ్చారు. అండ్ అక్కడ యూపీవీసీ విండో వచ్చింది. మొత్తం వాల్ టైల్స్ తోటి ఎక్సలెంట్గా డిజైన్ ఇచ్చారు విత్ గోల్డెన్ స్ట్రిప్స్. అండ్ మనకి ఇక్కడ సెట్ బ్యాగ్స్ కూడా మంచిగానే ప్రొవైడ్ చేశారు ఈస్ట్ సైడ్కి. అక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఉంది, మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. సో ఇది హాల్. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్ అండి. అంటే చిన్న కాకుండా పెద్దగా తీసుకురాలి టైల్స్ వీళ్ళు. ఇది ఫాల్ సీలింగ్. మనకి హాల్లో ఇలా టీవీ యూనిట్ వస్తుంది అండ్ పక్కన విండోస్ వస్తాయి. అండ్ ఈస్ట్ సైడ్కి ఒక డోర్ ఉంది. హాల్లో మనకి 2 windows ఇచ్చారండి ఫర్ ఎక్సలెంట్ వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి వెంటిలేషన్ వస్తుంది హాల్లో. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. 115 గజాల్లో ఇంత స్పేషియస్గా నేను ఫస్ట్ హౌస్ని చూస్తున్నాను. చాలా మంచిగా ప్లాన్ చేసి కట్టారు ఇది. అండ్ ఇక్కడ మనకి దేవుడి గదిలో కూడా పై వరకు టైల్స్ వేశారు, కింద మొత్తం విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఇంతవరకు ఏ హౌస్లో చూడలేదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, యూనిక్ స్టైల్లో ఉంది ఇది. న్యూ డిజైన్స్. నెక్స్ట్ మనకి ఓపెన్ కిచెన్. నార్త్ ఫేసింగ్లో ఓపెన్ కిచెన్ రావడం అనేది చాలా తక్కువ, అంటే డిజైన్ బట్టి వస్తుంది. చాలా తక్కువ హౌసెస్కి ఇలాంటి డిజైన్ వస్తుందండి, ఓపెన్ కిచెన్ మోడల్. అండ్ ప్లాట్ఫామ్ కూడా మనకి వైట్ కలర్ మార్బుల్తో చేశారు. ఈ వైట్ కలర్ అనేది మొత్తం కిచెన్కి, హోల్ కిచెన్కి ఒక ఎలిగెంట్ లుక్ వస్తుంది. చూడండి, మనకి వాల్ టైల్స్ కూడా వైట్ కలర్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వచ్చింది. ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి, పైన స్టోరేజ్ స్పేస్, ఫాల్ సీలింగ్. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా. చూడండి షెల్ఫ్స్ ఎన్ని గానం ఉన్నాయో, సబ్జాలు కూడా చాలా స్పేషియస్ ఉంది. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ వచ్చేసి ఫ్లష్ షట్టర్ డోర్స్ అండి విత్ ఎక్సలెంట్ డిజైన్. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్స్. అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్టర్న్ టైప్ వస్తుందండి. డోర్ వచ్చేసి WPC డోర్, ఇలా వెస్టర్న్ టైప్ వస్తుంది. చూడండి టైల్స్, వెంటిలేటర్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. అండ్ వాష్రూమ్ టైల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి టైల్స్. ఎందుకంటే ప్రతి మెటీరియల్ కూడా చాలా చూజీగా సెలెక్ట్ చేసుకున్నారు. మనకి వాష్రూమ్లో టైల్స్ కానివ్వండి, హౌస్లో టైల్స్ కానివ్వండి, కిచెన్ డిజైన్ కానివ్వండి, అండ్ బయట కూడా గ్రానైట్స్ కానివ్వండి, చాలా చూజీగా కరెక్ట్గా ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు, ఓడర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇలా ఉంది అది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ హాల్లో యూజ్ చేసిన టైల్స్ అండ్ బెడ్రూమ్స్లో యూజ్ చేసిన టైల్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. అంటే ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా అంత క్లియర్గా చూస్ చేసుకున్నారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ వచ్చిందండి. కింద యాంటీస్కి టైల్స్ ఇండియన్ టైప్ వచ్చింది. చూడండి వాష్రూమ్లో డిఫరెంట్గా ఎంత మంచి టైల్స్ యూజ్ చేశారు, వాష్రూమ్ టైల్స్. అండ్ ఇక్కడ ట్యాప్స్ కనెక్షన్, షవర్ పాయింట్, ఈ WPC డోర్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఫ్లష్ షట్టర్ డోర్. ఇది ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ వచ్చాయి అండ్ వెంటిలేషన్ కోసం విండోస్. అండ్ ఇలా విట్రిఫైడ్ టైల్స్ విత్ డిఫరెంట్ డిజైన్. మీరు గమనిస్తే ఈ లైన్స్ చూడండి, ఈ కార్నర్ నుంచి అక్కడ వరకు వెళ్తున్నాయి. సో
సో ఇలా మ్యాచ్ చేసుకుంటూ టైల్స్ వేయాలి, అంత పర్ఫెక్ట్ డిజైన్ తోటి తీసుకొచ్చారు. ఓకే, సో ఇదండి హౌస్. నార్త్ ఫేసింగ్లో ఎక్సలెంట్ 2 BHK హౌస్, 115 స్క్వేర్ యార్డ్స్. ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ ఒకసారి చూద్దాము, మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుందండి టెర్రస్ పైన. మనకి ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి అండ్ మనకు సంబంధించిన ప్లంబింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 2 లైన్స్ వచ్చాయి కదా, ఇవి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కనెక్ట్ అయిపోతాయి. 1000 లీటర్స్ 1000 లీటర్స్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ కొత్త హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ ఈ వేప చెట్టు దగ్గర మీకు కనబడుతుంది కదా, అది మెయిన్ రోడ్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మన పిర్జాదిగూడ దగ్గర నుండి, పిర్జాదిగూడ కమాన్ దగ్గర నుంచి వస్తున్న రోడ్డు ఉంది. అక్కడ నుంచి ఇది కాచివేని సింగారము, అలాగే మనకు ORR కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి జస్ట్ 6 to 7 కిలోమీటర్స్ అరౌండ్లో మన ORR వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడే మనకి స్పంజిలా విల్లాస్ అని ఉంటాయండి, చాలా అరౌండ్ ఒక 150-200 వరకు విల్లాస్ ఉంటాయి అక్కడ. చాలా పెద్ద వెంచర్ అది. అండ్ ఇక్కడే మనకి బస్ స్టాప్ కూడా ఉంటుంది, రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇది వరంగల్ హైవేకి 2.5 కిలోమీటర్స్, మీకు ముందే చెప్పాను. ఈ చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి లొకేషన్లో, ఒక పీస్ఫుల్ లొకేషన్లో, సిటీ పొల్యూషన్కి, ట్రాఫిక్కి అండ్ నాయిస్కి, డిస్టర్బెన్స్కి కొంచెం డిస్టెన్స్, అట్ ద సేమ్ టైం ఈజీ కనెక్టివిటీ ఉండేలాగా ఒక మంచి హౌస్ అండి ఇది. ఓకే, ఇలాంటి ఒక మంచి హౌస్ని మీలో ఎవరైనా సరే కావాలి, ఇలాంటి లొకేషన్లో తీసుకోవాలన్న ప్లాన్ ఉంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం వెతుకుతున్నట్లయితే మినిమం 28 ఉందండి రోడ్ ఫేస్, 28/36. ఇలాంటి ఒక మంచి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.